పార్లమెంటు పరిధిలో మచిలీపట్నం పార్లమెంటు అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ కొనకళ్ళ నారాయణరావు గారి ఆధ్వర్యంలో మరి అవనిగడ్డ నియోజకవర్గం పెడ నియోజకవర్గంలో మరి ఎలక్షన్ విషయంలో మరి జరిగిన అవకతవకలు ఏదైతే సంగమేశ్వరం గ్రామం సర్పంచ్కి మరి తెలుగుదేశం పార్టీ సర్పంచ్ గెలిస్తే వారికి అదనంగా 3 ఓట్లు తీసుకొచ్చి వైసీపీ గెలుపు అని చెప్పేసి రీకౌంటింగ్ పెట్టమని అక్కడ అందరూ కూడా డిమాండ్ చేసినప్పటికీ వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ అదే రోజు కలెక్టర్కి ఈసీకి కూడా మెయిల్స్ పంపినప్పటికీ కూడా మరి ఆ ఎలక్షన్ కమిషనర్ ఆర్ఓ గారు మరి రీకౌంటింగ్ పెట్టకుండా డిక్లేర్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా మరి పెడ నియోజకవర్గంలో కూడా 17 ఓట్ల మెజార్టీతో మరి అక్కడ సర్పంచ్ గెలిస్తే అప్పటికప్పుడే కరెంట్ తీసేసి మరి వారిని కూడా వైసీపీ విజయం అని చెప్పి మనం ఏ రాజ్యంలో ఉన్నాం? మనం రావణ రాజ్యంలో ఉన్నాం. నిజంగా గతంలో బ్రిటిష్ వాళ్ళు కూడా ఇలాంటి పాలన చేసుండ్రేమో. మరి చాలామంది సీనియర్లు పెద్దలు చెప్తున్నారు వీళ్ళు ఎన్నికలు జరిగినాయి, పోటాపోటీలుగా జరిగినాయి, కానీ పథకాలు ఇస్తామని చెప్పి ఎగ్గొట్టిన పరిధులు ఉన్నాయి తప్ప ఎక్కడే కూడా మరి గెలుపుని తీసుకొచ్చి ఓటమి చేయటం అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికే చెల్లింది. ఈరోజు అధికారుల్ని బెదిరేశారు. దీనిలో ముఖ్య పాత్ర వాలంటీర్లు పోషించారు. వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి మీకు అమ్మఒడి పథకాలు తీసేస్తాం, మీకు పెన్షన్లు తీసేస్తాం, మరి మీకు ఎటువంటి ఇది రానివ్వం, మీ మీద కేసులు కడతాం, మీరు తల్ల పగలగొట్టినట్టు కేసులు కడతామని చెప్పి ఎవరైతే ఎన్ఆర్ఈజీఎస్ మరి ఫీల్డ్ ఆఫీసర్లు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి బెదిరించి ఎవరిని కూడా బయటికి రానియకుండా మరి వాలంటీర్లు మీరు కనుక ఇంటింటి ప్రచారం చేయకపోతే మీ ఉద్యోగాలు పీకేస్తాం, మిమ్మల్ని పెట్టుకుంది గవర్నమెంట్ ప్రతినిధులు కాదు, మీరు ఓన్లీ మా పార్టీకి సర్వీస్ చేయడానికే స్థానిక సంస్థల్లో మరి మాకు ఎక్కువ శాతం పంచాయతీలు మండలాలు గెలిపించడం కోసమే మిమ్మల్ని తీసుకున్నాం, మీకు అందుకే జీతాలు ఇస్తున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా పనిచేయాలని వాలంటీర్లని మరి గ్రౌండ్ లెవెల్లో రాత్రికి రాత్రి వెళ్ళి చాలా సైలెంట్గా వీళ్ళు మరి మహిళల్ని డ్వాక్రా గ్రూప్ లీడర్లని వీళ్ళందరినీ కూడా మరి బెదిరించి మరి చేసినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఓటర్లు అందరూ కూడా చాలా ధైర్యంగా ఓటు చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఏ దారి లేక మరి ఎన్నికలు దానిలో మరి ఓట్లు మార్చేసి వాళ్ళు వైసీపీ తెలుగుదేశం పార్టీ గెలిచిన దాన్ని కూడా మరి వైసీపీ గెలుపు అని చెప్పి నిర్ణయించుకున్నారంటే ఎంత దాష్టికం ఇది, ఎంత దుర్మార్గం ఇది జరుగుతాయి. కార్పొరేషన్లో కానీ మున్సిపల్లో కానీ అందరూ కూడా ఎక్కువ శాతం విద్యావంతులు ఉంటారు. ఇప్పుడు జరిగిన ఈ 4 విడతల పంచాయతీ ఎన్నికల్లో చూసిన విధానాలను బట్టి మరి ఆ ఓటర్లందరూ కూడా మరి గమనించి తెలుగుదేశం పార్టీ అన్ని చోట్ల తెలుగుదేశం పార్టీకి ఓటు చేస్తారని మరి మీ వైసీపీ అరాచకాలకు అక్రమాలకు మీరు చెల్లుబాటు చెప్తారని చెప్పేసి మరి ఈరోజు మేము కలెక్టర్ గారికి మాకు న్యాయం చేయండి మహాప్రభు, ఏవైతే రీకౌంటింగ్ జరగాల్సిన ఉన్నాయో ఏవైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి మరి మా పార్లమెంట్ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో మేము అవనిగడ్డ నియోజకవర్గం నుంచి పెడ నియోజకవర్గం నుంచి అందరం కూడా కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. దయచేసి అధికారులు రాజ్యాంగ ప్రకారం సక్రమమైన పాలన చేయండి. అధికారులే ఇక్కడ సుప్రీంలు ఉంటారు, అధికారులే న్యాయబద్ధమైన పాలన చేసి మాకు న్యాయం కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం.